ప్రియులారా, క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. జీవితం ఒక్క రోజుతో ముగిసే ఆట కాదండి. లైఫ్ ఈజ్ నాట్ ఎ వన్ డే గేమ్. లైఫ్ హ్యాస్ ఇటర్నల్ రియాక్షన్స్ అండ్ రివార్డ్స్. డోంట్ టేక్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. మరి విశేషంగా క్రీస్తును అంగీకరించినటువంటి మనం, క్రైస్తవులమైనటువంటి మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం జీవించాలి. జాగ్రత్త లేకుండా, అలవోకగా, అలక్ష్యంగా, ఇష్టానుసారంగా క్రైస్తవ జీవితం బ్రతకడానికి వీల్లేదని ప్రతి ప్రభురాత్రి భోజన సంస్కారం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకో తెలుసా? సామెతలు 11వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట మనం గమనిస్తున్నాం. నిత్యమైన పర్యవస్థానాలు మన జీవితానికి ఉన్నాయి. ఇఫ్ యు లివ్ ఇన్ ద లైట్ ఆఫ్ ది గాస్పెల్ అండ్ ది సాల్వేషన్, యు హ్యావ్ ఇటర్నల్ రివార్డ్స్. ఇఫ్ యు డోంట్ లివ్ అకార్డింగ్ టు ద వాల్యూస్ ఆఫ్ ద బైబిల్, యు హ్యావ్ ఇటర్నల్ పనిష్మెంట్. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందితే, భక్తిహీనులను పాపులను నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. ప్రియులారా, అర్థమవుతుందా మాట? ఈ రోజు ఉన్నట్టు రేపుండదు, రేపున్నట్టు ఎల్లుండుండదు. పరిస్థితులు మారుతూ ఉంటాయి. భయముతో, వణుకుతో జాగ్రత్తగా బ్రతకడం, క్రీస్తు వలె బ్రతకడానికి దేవుడు ఈ త్యాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ సత్యాన్ని పదే పదే మనకు జ్ఞాపకం చేస్తుంది. మనిషి పరిస్థితి ఏమైపోయిందంటే పర్యావరణం గురించి ఆలోచిస్తున్నాడండి. కుక్క గురించి, మొక్క గురించి, పేదోళ్ళ గురించి, చాలా విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. చాలా సహాయాలు కూడా చేస్తున్నాడు. సంరక్షించే ప్రయత్నాలు కూడా చాలా చేస్తున్నాడు మనిషి. అయితే నీతిని, ధర్మాన్ని, దేవుని చిత్తాన్ని జరిగించడానికి రక్తం పెట్టి కొన్నావు అన్నది నువ్వు గమనిస్తున్నావా? ఆ నీతిని జరిగిస్తున్నావా? ఆ ధర్మాన్ని జరిగిస్తున్నావా? ఆ ప్రేమను చూపిస్తున్నావా? ఆ పరిశుద్ధత నీలో కనిపిస్తుందా? నీ కుటుంబంలో కనిపిస్తుందా? నీ సంఘంలో కనిపిస్తుందా? అడిగే రోజుంది. ఎవరం తప్పించుకోలేం. ఇవ్వబడిన ప్రతి క్షణానికి లెక్క అడిగే రోజున్నది. ప్రియుడా, ఈరోజు దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24, 25 వచనాల్లో మనం గమనిస్తే, యేసు ప్రభు 12 శిష్యుల్లో ఒక దుర్మార్గుడు వెళ్ళాడండి. యేసుతోనే ఉన్నాడు, యేసుతోనే పడుకున్నాడు, యేసుతోనే తిన్నాడు, యేసుతోనే ఉన్నాడు. వాని జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము, మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పాను. ప్రియులారా, దేవుడు ఎందుకు ఇంత ఘాటైన మాటలు మాట్లాడుతున్నాడండి? అసలు వాడు పుట్టకుంటుంటేనే మంచిదండి. వాడు ఒక నాశన పుత్రుడు. వాడు వచ్చిందే నాశనం చేయడానికి. ప్రియులారా, వాడికి ఉన్నటువంటి హోదా, యూదా ఇస్కరియోతు యొక్క హోదా ఆయన జీవితానికి శాపంగా మారింది. Very, very scary. Sometimes our positions will become a curse in our life when we don't handle them with the fear of God for the purpose of God. యూదా 12 మంది శిష్యుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు. ఆ ఒకనిగా ఎంచబడినటువంటి యూదా 3 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి రహస్యమైన అజెండాతో బ్రతికినటువంటి ఆ యూదా గురించి యేసు ప్రభు మాట్లాడుతున్న మాట. ఈరోజు విశ్వాసి, డూ యూ హ్యావ్ ఎనీ సీక్రెట్ అజెండా ఇన్ యువర్ లైఫ్? గాడ్ ఈజ్ రెబ్యూకింగ్. దేవుడు యూదాకు 25వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనంలో ఏమంటున్నాడంటే,
ఆయనను అప్పగించిన యూదా, ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా బోధకుడా నేనా. బా వీడు ఎంత పెద్ద యాక్టర్ చూడండి. వీడు చేసేదంతా చేసుకుంటా మళ్ళీ బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనెను. ప్రియులారా, దేవుడు అరమరికలు లేకుండా ముక్కు సూటిగా అంటున్నాడు, రే నాశన పుత్రునివి నీవే, అసలు నువ్వు పుట్టి ఉండకపోతే మేలేమో. ప్రియులారా, ఈరోజు యూదాకున్నటువంటి పొజిషన్ బ్రాట్ కర్స్ ఇన్ టు హిస్ లైఫ్. దేవుడు మనకు రక్షణనిచ్చాడు. ఆ రక్షణ అనే ఆశీర్వాదంలో మనం బ్రతకాలి. ఆ రక్షణ అనే దీవెనలో మనం బ్రతకాలి. రక్షణ అనే స్వతంత్రంలో మనం బ్రతకాలి. రక్షణ అనే ఆ అద్భుతమైన కవచంలో మనం బ్రతకాలి. యూదా ఆ భయంకరమైనటువంటి ద్వంద్వ జీవితాన్ని కలిగితూ జీవిస్తుంటే దేవుడు చాలా ఘాటుగా హెచ్చరించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనిస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం, అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించువానికి ఎక్కువ పాపము కలిగెను. ఫిలిప్పుతో దేవుడు, పాయిలెట్తో దేవుడు మాట్లాడుతున్నాడు, పిలాతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ పిలాతు, ఇదంతా నువ్వు చేస్తున్నావు లేకపోతే ఇంకోటో చేస్తున్నాడు నువ్వు అనుకోకు. పైనుండి దేవుని సంకల్పము కొరకు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. కానీ ఎవడైతే నన్ను అప్పచెబుతున్నాడో, ఎవడైతే ఈ కార్యం చేస్తున్నాడో, ఎవడైతే ఈ ఆలోచన నాటుతున్నాడో, వానికి భయంకరమైన స్థితి నేను కలిగించబోతున్నాడు. ఈ మాటలు వింటుంటే విశ్వాసులమైన మనము చాలా చాలా ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యములో దేవుడి మాటలను రాయించాడు. యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభువు చేత ప్రభావితుడు కాలేదండి వాడు. యూదా యేసు ప్రభువుతోటుండి బయట ఉన్న గుంపుతో ప్రభావితుడయ్యాడు. దుర్మార్గపు గుంపుతో ప్రభావితుడయ్యాడు. నీచమైన గుంపుతో ప్రభావితుడయ్యాడు. నిందలు వేసే గుంపుతో ప్రభావితుడయ్యాడు. నీతి నిజాలకు నేతను సిలువ వేయడానికి ప్రభావితుడయ్యాడు. తప్పించుకుంటాడా? ప్రియుడా, ఈరోజు ఏ విషయాలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి? నీతి నిజాలను మనల్ని ప్రభావితం చేస్తున్నాయా? నిందలు, అవమానాలు, అపహాస్యాలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయా? ఆ భయంకరమైనటువంటి వ్యక్తులు యేసయ్యను ఎందుకు నిందించారంటే, దేవుని వాక్యములో మార్కు సువార్త 15వ అధ్యాయము 10-11 వచనాలలో ఈ విధంగా చూస్తున్నాం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించినని పిలాతు తెలుసుకొని, పిలాతు కూడా అర్థమైంది, వీళ్ళకు అసూయ తప్ప యేసయ్యలో ఏం పాపం లేదయ్యా. యేసయ్య ఏం తప్పు చేశాడు? యేసయ్య ఏం దోషం చేశాడు? యేసయ్య చేసిన పొరపాటేంటి? యేసయ్యను అసూయ చేత చంపుతున్నారు. చదువునానా 11వ వచనం. నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవాలని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వాని ప్రేరేపించిరి. ప్రియులారా, ఎంత దుర్మార్గమైన పని అండి! ప్రధాన యాజకులు జనాలను ప్రేరేపిస్తున్నారు. ఓ బరబ్బా, ఎందుకు మనకు, వాని చంపేద్దాం, బరబ్బా కావాలి మనకు, దుర్మార్గుడు మనకు కావాలి. జనులను ప్రేరేపించారు, జనులు అల్లరి చేశారండి. ఎంత భయంకరమైన విషయం! ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు జనులను తప్పుదానికి ప్రేరేపించారండి. దేవుని వాక్యములో మత్తయి సువార్త 27వ అధ్యాయము 18-20 వచనాలలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 18-20 వచనాల, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? ఎవరు కోరుతున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దయ్యా, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానం పంపెను.
ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. ప్రియులారా, ఎంత దుర్మార్గమైనటువంటి సమీకరణాలు చేస్తున్నారో చూస్తున్నారా? వాళ్ళు అనుకున్నారు యేసుని చంపేస్తే పని అయిపోయింది, ఖతం, వి ఆర్ ది విన్నర్స్. పని గాలే, పని స్టార్ట్ అయింది. యేసయ్యను చంపినామనుకున్నారు, అసలు పని స్టార్ట్ అయింది. రక్షణ కార్యం. 3వ దినాన సిలువ లేచాడు యేసయ్య. ప్రియులారా, సాతానుడు ఎంత తలంచినా, ఎంత ఆలోచించినా యేసయ్య మీద వాడు విజయాన్ని పొందుకోలేడు. ప్రధాన యాజకులు జనులను ప్రేరేపించారు ఒక నీతిమంతుణ్ణి చంపమని కేకలు వేయడానికి, ఒక నిజాయితీపరుని చంపడానికి కేకలు వేయడానికి జనులను ప్రేరేపించి ఒక దుర్మార్గుణ్ణి, ఒక నరహంతకుణ్ణి, ఒక దొంగను వారు విడుదల చేయమని కోరుకున్నారు. పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ప్రియులారా, జీవితం అనేది ఆట కాదమ్మా. చాలామంది తెలుసో తెలియక ఆట అనుకుంటారు. నీకు తెలిసినా తెలియకపోయినా నిప్పు ముట్టుకుంటే ఏమవుతుంది? అయ్యో పాపం, ఈయనకు నిప్పని నేను తెలియదు కాబట్టి నన్ను ముచ్చుకున్నానని నిప్పు ముద్దు పెట్టి వదిలేస్తుందా? కాలిపోతుంది. కరెంటు నీకు తెలిసినా తెలియకపోయినా లైవ్ వైర్ను ముట్టుకుంటే చచ్చిపోతావు. బైబిల్ ఏమంటుందో తెలుసా? యూ హ్యావ్ టు లెర్న్ వెన్ యు ఆర్ ప్లేయింగ్ విత్ గాడ్. యూదా అనుకున్నాడు డబ్బు సంపాదించడానికి ఇది ఒక మంచి మార్గం. యేసయ్యతో ఉన్నాడు, డబ్బు సంపాదించాడు 30 వెండి నాణ్యాలకు. యేసయ్యను వాడు అమ్మేశాడు. కానీ ఏం జరిగింది వాని జీవితంలో? ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి. నిరపరాధి అప్పుడు వాడు పశ్చాత్తాపడుతుండండి. అయ్యో, నేను నిరపరాధిని చంపించానండి, ఎంత దుర్మార్గమైన పని చేశాను, ఆ దుర్మార్గులను నమ్ముకొని ఆ నిరపరాధిని నేను చంపానని వాడు బాధపడుతున్నాడు. సమయం అయిపోయింది. టైమ్ ఈస్ టూ లేట్. టైమ్ ఈస్ టూ లేట్. చదువునానా? రక్తమును అప్పగించి పాపము చేసి అని చెప్పాను. వారు దానితో మాకేందిరా భయ్, నువ్వే చూసుకో, ఏం చేసినావు, నిరపరాధిని చంపించినాడు, మాకేంది? ఎవ్వడు తోడు రాడు, ఎవ్వడు నీ పక్కన నిలబడడు, నా పక్కన నిలబడడు. The consequences you and I have to bear and our family has to bear. This is why God has written this incident in the Bible. మాకు దాంతో ఏం పని లేదు. చదువునా? అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ప్రియులారా, రక్తపు భూమిని కొన్నారండి ఆ డబ్బులు. అదే ప్రధాన యాజకులు రక్తపు భూమిని కొన్నారు, రెచ్చగొట్టారు, యేసుకు వ్యతిరేకంగా వెన్నుపోటు పొడిపించే పని చేయించారు, జనాలను రెచ్చగొట్టారు, యేసయ్యను సిలువ వేశారు. వాడి జీవితం దౌర్భాగ్యంగా ముగిసింది. వీరి జీవితం కూడా దౌర్భాగ్యంగానే ముగిసింది. క్రీస్తు శకము 70వ సంవత్సరములో ఈ యెరూషలేములో ఉన్నటువంటి మందిరము కూల్చివేయబడింది. అందరూ చెల్లా చెదురైపోయారు. ప్రపంచములోనే విడ్డూరంగా వింతగా వారు మలచబడ్డారండి. ఇది చరిత్ర చెప్పే సత్యం. కారణం, నీతిమంతుణ్ణి వారు చంపారు. ఎవ్రీ డిసిషన్ హ్యాస్ ఎ కాన్సిక్వెన్సెస్. యూ అండ్ ఐ కెన్ నాట్ మూవ్. లెట్ us be very honest in the work that God has given to us. యూదాకు ఒక బాధ్యతనిచ్చాడు దేవుడు. బాధ్యతను డబుల్ బాజీ స్టాండర్డ్తో బ్రతికాడు. ఏమైంది? జీవితం ఉరేసుకొని చనిపోయాడండి. వారిని ప్రేరేపించిన వాళ్ళందరూ యేసు ప్రభు చనిపోయిన 35 సంవత్సరాలకు, వారు 36 సంవత్సరాలకు విచ్ఛిన్నమైపోయారు. రోమా సామ్రాజ్యము ఆ మందిరాన్ని, పరిస్థితులను విచ్ఛిన్నం చేసింది. ప్రియులారా, దేవుని వాక్యములో 94వ కీర్తనలో ఒక మాట చూస్తున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. 94వ కీర్తన 20-21 వచనం.
కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పాలనలో నీకు పరిపాలనతో నీకు పొందు కలుగునా. దే క్రియేట్ రూల్స్ టు హేట్ అదర్స్. దే స్కెచ్ అండ్ క్రియేట్ ప్రాబ్లమ్స్ అకార్డింగ్ టు ద రూల్ దే సఫర్ ది నీతిమంతుడు. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై, దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు, వాని మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణం విధించుదురు. బా ప్రియులారా, కట్టడలు కల్పించి వారి పరిపాలనలో దుష్టులను నిర్దోషులని మరణానికి అప్పజెప్తారండి. నిర్దోషులను దోషులని మరణానికి అప్పజెప్తారు. యేసయ్య విషయంలో అదే జరిగింది. ప్రియులారా, నీ జీవితంలో అలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళితే డోంట్ వరీ అబౌట్ ఎనీ వన్, జస్ట్ లవ్ దెమ్, ప్రే టు గాడ్. ఈరోజు నీలో నాలో ఉన్న ఆత్మ పిరికి ఆత్మ కాదు, బలమైన ఆత్మ, దుర్గాలను కూలదోసే ఆత్మ, పరిస్థితులలో గెలిచే ఆత్మ, ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి యేసును సజీవునిగా లేపిన ఆత్మ ఈరోజు నీలో నాలో కూడా ఉన్నది. లెట్ us not feel sorry for any situation. ప్రియులారా, యూదా చేసిన తప్పు నేటికి ఆ కుటుంబం లేక వాని జీవితం ఎలా ఉందో తెలుసా? 27వ అధ్యాయము మత్తయి సువార్త 8వ వచనం. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. నేటి వరకు 2000 సంవత్సరాల క్రితం జరిగిన నీచ కృత్యానికి నేటి వరకు మచ్చ మారలేదండి. ఈరోజు మనం చేసే పని మచ్చగా ఉంటుందా, దేవునికి మహిమకరంగా ఉందా? వి థింక్ సో మెనీ థింగ్స్. జనులు ప్రేరేపిస్తున్నారు, చేయండి, దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి, మోసగాన్ని, పర్వాలేదు, బరబ్బా మాకు కావాలి. ప్రియులారా, కాన్సిక్వెన్సెస్ విల్ ఫాలో యూ. Consequences will never leave you. It is God's work. You and I need to be so fearful. వనకాలే. ఈరోజు దేవుడు ఎందుకు రాయించాడు? ప్రియులారా, బైబిల్లో మరొక స్త్రీ గురించి దేవుడు రాయించాడు. మార్కు సువార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో ఒక స్త్రీ చేసిన మంచి పని దేవుడు మరచిపోలేదండి. సర్వలోకములో సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఆమె జ్ఞాపకార్థం, ఇది యేసు జ్ఞాపకార్థం, ఆమె జ్ఞాపకార్థం ఏమవుతుందట? ప్రశంసించబడుతుంది. ప్రశంసించే జీవితాన్ని కోరుకుందామా? మరి ఏ జీవితాన్ని కోరుకుందాం? ప్రియుడా, హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. మరొకసారి ప్రభురాత్రి భోజనాన్ని మనం సంధిస్తుండగా, దేవా నాతో మాట్లాడుమని 1 నిమిషం తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. యూదా పతనమయ్యే జీవితాన్ని కోరుకున్నాడు, కానీ ఆ స్త్రీ ప్రశంసించబడే జీవితాన్ని కోరుకున్నది. యూదా మనుషుల మాటలను బట్టి ప్రభావితుడయ్యాడు. జీవితంలో ఆ మనుషులు ఆయనను ఒంటరి వాణ్ణి చేశారు. ఆయనకి ఉన్న పిలుపును మర్చిపోయాడు, బాధ్యతను మర్చిపోయాడు. దేవునితో ప్రభావితం కాకుండా మూకలతో ప్రభావితమయ్యాడు. స్వార్థ మూకలతో, యథార్థత లేని మూకలతో, భయము లేని మూకలతో, దేవుని భక్తి లేని మూకలతో ప్రభావితమయ్యారు. ఆ మూకలు మాట్లాడుతున్నారు, నీతో మాకేం పని, అయితే మాకేంటి? అప్పుడు పశ్చాత్తాపడ్డాడు, కానీ లాభం లేదు. ప్రియుడా, ఈ ప్రేమ కలిగిన దేవుడు మరొక అవకాశాన్ని ప్రభురాత్రి భోజన సంస్కారం రోజు దేవుడు మనకిస్తుండగా, ఈరోజు దేవుని నామాన్ని స్తుతిస్తాం. యేసయ్యను చంపేశామనుకున్నారు, కానీ యేసయ్య నామాన్ని అన్ని నామముల కన్నా పైమనామంగా దేవుడు హెచ్చించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాలలో అన్ని నామముల కన్నా గొప్ప నామాన్ని దేవుడు చేశాడు. ఈరోజు నీ నామాన్ని దేవుడు గొప్ప చేయాలంటే, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే, ఈ మరణ పునరుత్థానాల శిలువ ఘట్టము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తప్పు మార్గములో వెళ్ళకూడదు, తప్పు విధానాలను హత్తుకోకూడదు. న్యాయం, నీతి,
యథార్థతే మన జీవన పదంగా ఉండాలి. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. నీ జీవితం యేసు ప్రభువుగా, లోక రక్షకునిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చావు. అవమానాలలో ఓపికతో నిలబడ్డావు. నీవు హెచ్చించబడ్డావు. అన్ని నామముల కన్నా పైనామంగా ప్రభా నిన్ను అప్పజెప్పినటువంటి వాడు ప్రభా ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళారు. వారిని ప్రేరేపించిన వారు ఎంతో దయనీయమైన పరిస్థితిలోనికి వెళ్ళారు. ఈరోజు ఒక గొప్ప పాఠం స్వామి. మా బ్రతుకుకు పర్యవస్థానం ఉన్నది. ప్రభువును పోలి ప్రభువు కొరకు మేము బ్రతికితే సర్వలోకములో మా నామము గొప్ప చేస్తావు. మా జ్ఞాపకార్థంగా నువ్వు అనేకులను ప్రేరేపిస్తావు. అలాంటి జీవితాన్ని దయచేయమని నీ కృప కలిగిన హస్తాలకు మమ్ములను మేము సమర్పించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.